ఇక చూడండి, ముఖ్యంగా ఏంటంటే మనకి వచ్చేసి 60 నుంచి 100 డేస్ అంటే లేదా 60 క్లాసెస్ అనుకోండి. వాళ్ళందులోపే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినవి అన్ని స్ట్రక్చర్స్, అన్ని మన గ్రామటికల్గా కావాల్సినటువంటి అన్ని టాపిక్లు నేను కవర్ చేస్తాను. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, దాదాపు 2 లక్షల పైగా ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. మన 2 లక్షల పదాలు మనం నేర్చుకోలేము. కాకపోతే ఏ టాపిక్ ఆ టాపిక్ వాళ్ళ సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివే వాళ్ళకి మెడికల్ ఉంటాయి పదాలు, కానీ గ్రామర్ స్ట్రక్చర్ మారదు. బీటెక్ చదివే వాళ్ళకి ఎలక్ట్రిక్ పరికరాలకు సంబంధించిన పదాలు ఉంటాయి, కానీ స్ట్రక్చర్ మారదు. సోషల్ చదివేటటువంటి పిల్లలకి, సైన్స్ చదివే పిల్లలందరికీ కూడా స్ట్రక్చర్ అదే ఉంటుంది, ఫ్రేము. కాకపోతే పదాలు మారుతుంటాయి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇంగ్లీష్ అనగానే సింపుల్, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి. ఇంకోటి జనరల్ ఇంగ్లీష్ వేరు, సబ్జెక్ట్ ఇంగ్లీష్ వేరు. కానీ గ్రామర్ మాత్రం కన్ఫామ్గా అదే ఉంటుంది, మారదు. అది ఎట్టి పరిస్థితుల్లో మారదండి. అది గ్రామర్ అనేది మారదు, గుర్తుపెట్టుకోరు. మీకు నేను ఆ గ్రామర్ అనేది డెడ్ ఇట్లా నేర్పిస్తాను. 60 నుంచి 100 క్లాసులలో మీకు పూర్తిగా నేర్పిస్తాను. ఇంకా మీరు దాని ద్వారా ఇక మీరు ఏ రంగంలో పోయినా కూడా మీరు అద్భుతమైనటువంటి ఆ పుస్తకాలు చదివితే మీకు అర్థమైపోవడము. అసలు ఇంగ్లీష్లో వచ్చే సమస్య ఏంటంటే, చాలా మంది పోరగాళ్ళు చెప్తుంటారు, సార్ మాకు ఇట్లా బుక్స్ చదివినప్పుడు మాకు అర్థం కావట్లే, లాంగ్ సెంటెన్స్ అర్థం కావట్లే మాకు అంటారు. దానికి కారణం ఏంటంటే గ్రామర్ రాకపోవడం. చిన్నప్పుడు సార్లు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, గ్రామర్ వేరే తిరిగా చెప్పడం, సబ్జెక్ట్ని వేరే తిరిగా చెప్పడం అనేది చేయడం వల్ల పెద్ద తలనొప్పి అయింది. అసలు సబ్జెక్ట్లోనే గ్రామర్ ఉంటుంది, ఇమిడి ఉంటుంది అందులో. ఈ విషయం ఒకటి చెప్పడం. అందువల్ల పిల్లలకి గ్రామర్ అనగానే గ్రామర్ వేరేది, లెసన్ అంటే లెసన్ వేరేది, ఇట్లా చెప్పడం వల్ల ఉన్న ఇంగ్లీష్ కూడా పోతుంది. ప్రతిదీ లెసన్లో మొత్తం గ్రామరే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ బుక్ ఉంది, సపోజ్ ఇది ఇండియన్ హిస్టరీ సంబంధించి. ఇందులో ఇంగ్లీష్ గ్రామర్ అనేది మొత్తం ఇమిడి ఉంటుందండి. స్ట్రక్చర్స్, మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వాయిసెస్ అన్నీ ఉంటాయి ఇందులో. కానీ పదాలు మాత్రం ఏంటి, సోషల్ పదాలు. ఇప్పుడు మెడికల్ వాళ్ళకి ఎట్లుంటుందంటే మెడికల్ పదాలు ఉంటాయి, స్ట్రక్చర్ మాత్రం అదే, స్ట్రక్చర్ మారదు. ఈ యొక్క రహస్యాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఓకే అండి, క్లాస్ మన నెక్స్ట్ అని ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అందరికీ బాయ్.